ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగంలో 21వ శ్లోకం చదువుకొని కొంతమేరకు భాష్యం తెలుసుకున్నాము. ఆ భాష్యానికి ఆనందగిరుల వారి యొక్క టీకను కూడా తెలుసుకుంటూ ఉన్నాము. మనం తెలుసుకున్నంత వరకు భాష్యం యొక్క టీకా ఇంకా మిగిలింది, అది చూసుకొని తర్వాతి భాష్యం చూద్దాము. కైలాసాశ్రమం వారి యొక్క లలిత హిందీ వ్యాఖ్య సహితమైనటువంటి ఆనందగిరి టీకా సహితమైనటువంటి గ్రంథంలో 59వ పేజీలో ఆనందగిరి టీకా 2వ పారా, అభిప్రాయం అప్రతిపద్యమానో హేతు విశేషం పూర్వోక్తం స్మారయతి ననుయతి. భగవంతుని యొక్క అభిప్రాయాన్ని తెలియనటువంటి ఒకానొక ప్రశ్నకర్త అతడు శంక చేశాడు. ఏమని అనంటే, భగవంతుడు విద్వానుని యందు కర్మ సంభవించదు అని స్పష్టంగా చెప్పినాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఏ కర్మ విశేషాన్ని చూసి భగవంతుడు విద్వానుని విషయంలో ఆక్షేపం చేశాడు? కథం స పురుష పార్థ అని శంకాకారుడు అంటే దానికి సమాధానంగా చెప్పబడింది. నను ముక్తః ఏవ ఆత్మనః అవిక్రియత్వం సర్వకర్మ అసంభవ కారణ విశేషః. విద్వానుని యందు సకల కర్మలు అసంభవము అంటే ఏ కర్మ కూడా విద్వానుని యందు జరుగుటకు అవకాశం లేదు. ఎందుకు అంటే అవిక్రియత్వ ఆత్మను తెలుసుకున్నాడు కాబట్టి అని సమాధానం చెప్పబడింది. ఉక్తం అంగీకృత్య ఆక్షిపతి. ఆ సమాధానం చెప్పబడిన తర్వాత ఆత్మ అవిక్రియమున్నందువలన అనేటువంటి హేతు ఏదైతే చెప్పాడో, ఆత్మయందు అవిక్రియత్వము ఇది యోగ్యముంది, మేము స్వీకరిస్తాం. సత్యముక్త సరిగ్గా చెప్పారు, మేము అంగీకరిస్తాం కూడా. కానీ ఆత్మ కంటే ఆత్మజ్ఞాని వేరుగా ఉంటాడు కాబట్టి ఆత్మజ్ఞాని యందు కర్మ తప్పకుండా జరుగుతుంది. అందువల్ల కథం స పురుష పార్థకం ఘాతయది హంతికం అన్నటువంటి ఆక్షేపము యుక్తము కాదు అని మళ్లీ శంక చేసినాడు. సత్యమితి అని అంటూ, విదుషః విజ్ఞానాత్మనః బ్రహ్మణః చ వేద్యస్య విరుద్ధ ధర్మత్వేన దహన తుహినవత్ భిన్నత్వాద్ విదుషః సర్వకర్మ త్యాగే న అసౌ కారణ విశేషః స్యాత్ ఇత్యాహ అన్యత్వాదితి. విదుషః అంటే విద్వానుడు. ఎటువంటి వాడు? విజ్ఞానాత్మనః అనే విజ్ఞాన స్వరూపుడున్నాడు. మరి బ్రహ్మణః చ వేద్యస్య, వేద్యమైనటువంటి బ్రహ్మం ఎటువంటి ఉన్నది? అవిక్రియం ఉన్నది. విరుద్ధ ధర్మాలు ఉన్నాయి. ఎందుకనంటే విద్వానుని యందు క్రియ జరుగుతుంది, బ్రహ్మమునందు క్రియ జరుగుటలేదు. విరుద్ధ ధర్మాలు ఉన్నాయి. ఎందుకు? ఆత్మ కంటే విద్వాన్ భిన్నుడున్నాడు కాబట్టి. కాబట్టి వేద్యమైనటువంటి బ్రహ్మమునకు మరియు తెలుసుకున్నటువంటి విద్వానునికి విరుద్ధ ధర్మాలు ఉన్నాయి. ఏ విధంగా అంటే దహన తుహినవత్. దహనము అంటే ఉష్ణత, తుహినం అంటే బరుపుగడ్డ అంటారు కదా, మంచుగడ్డ. ఆ మంచుగడ్డకు ఉష్ణతకు విరోధం ఉన్నది. రెండు ఒక దగ్గర ఉన్నాయనుకో మంచుగడ్డ కరిగిపోతుంది, విరోధం ఉన్నది. అట్లా భిన్నం ఉన్నాయి. ఎవరు? ఇటు విద్వానుడు, అటు ఆత్మ. ఈ ఇద్దరు భిన్నంగా ఉన్నారు కాబట్టి విదుషః సర్వకర్మ త్యాగే నా అసౌ కారణ విశేషః స్యాత్. అయితే విద్వానునికి సర్వకర్మలు త్యాగం చేస్తాడు అని చెప్పినట్లయితే అతనికి కారణ విశేషం విక్రియ అనేది సంభవించదు. ఎందుకు? అన్యత్వాత్. అన్యమున్నాడు. అవిక్రియమైనటువంటి ఆత్మ కంటే విద్వాను అన్యమున్నాడు కాబట్టి అతని యందు క్రియ తప్పకుండా ఒప్పుకోవాలి. అవిక్రియాదితి ఛేదః. భాష్యంలో విదుషో అవిక్రియాద్ ఆత్మనః ఇతి అని ఉంది కదా, అక్కడ పదచ్ఛేదం ఇట్లా చేయాలి. అవిక్రియాద్ ఇది ఛేదః. ఆత్మనః అవిక్రియాద్. ఆత్మ అవిక్రియమున్నది. ఆ అవిక్రియం అంటే ఆత్మ కంటే విద్వాన్ భిన్నుడున్నాడు అని తెలుసుకోవాలి. తథాపి కూటస్థం అవిక్రియం బ్రహ్మ ప్రతిపద్యం మానస్య కుతః విక్రియా సంభవేత్. అయినా కూడా కూటస్థము అంటే నిర్వికారమైనటువంటి అవిక్రియమైనటువంటి బ్రహ్మమును తెలుసుకున్నటువంటి ఆ విద్వానుని యందు విక్రియ కుతః
సంభవేత్. విక్రియ ఎందుకు అవుతుంది అంటే ఇతడు ఆత్మ కంటే బ్రహ్మ కంటే భిన్నుడే ఉన్నాడు, అతడు బ్రహ్మరూపుడు కాదు అని ఇక్కడ అభిప్రాయం. ఒకవేళ బ్రహ్మరూపుడైంది అనుకో, బ్రహ్మం ఎట్లా ఉన్నది, అవిక్రియం ఉన్నది. ఇతడు బ్రహ్మరూపుడైతే ఇతని యందు కూడా క్రియ జరిగే సంభవం లేదు. బ్రహ్మ ప్రతిపత్తి విరోధాత్ ఇది ఆశంక్య ఆహ నహి ఇది. బ్రహ్మ ప్రతిపత్తి విరోధాత్, బ్రహ్మం కంటే భిన్నంగా ఉన్నటువంటి ఆ విద్వానునికి బ్రహ్మ ప్రతిపత్తి అంటే బ్రహ్మ జ్ఞానం విరోధం ఉన్నది. ఒకవేళ అతడు ఆ కూటస్థము అవిక్రియమైనటువంటి ఆత్మను తెలుసుకున్నట్లయితే అతని ఎందుకు క్రియ జరిగేందుకు అవకాశం లేదు, విరోధం ఉన్నది. అంటే భాష్యంలో ఉంది, నహి అవిక్రియం స్థానం విదితవత కర్మ న సంభవతీతి చేత్. అవిక్రియమైనటువంటి స్థానమును తెలుసుకున్నటువంటి వాణి యందు కర్మ న సంభవతి ఇది న, అంటే కర్మ సంభవిస్తుంది. ఒక అవిక్రియమైనటువంటి ఒక మ్రాణును నిలబడి ఉంది. కొందరు వ్యవసాయదారులు వృక్షాలను పూర్తిగా మొదలంటే నరకకుండా పై కొమ్మలు మాత్రమే నరికి మొదలు అట్లే కాండం వదిలేస్తారు. అది భూమి మీద అట్లే నిలబడి ఉంటది. దాన్ని మసక చీకట్లో ఆ దారి గుండా పోయే ప్రయాణికుడు ఎవడైనా చూసినప్పుడు అతనికి ఇతడు చోరహ పురుషః అనే భ్రాంతి అవుతుంది. స్థానుర్వా పురుషోవా అని ఇట్లా సంశయం కలుగుతుంది. విపరీతమైనా కలగొచ్చు, ఇతడు చోరుడే అని విపరీత జ్ఞానమైనా కలగొచ్చు. లేదా దగ్గరికి పోతే నాయం చోరహ నాయం పురుషః అని ఈ విధంగా జ్ఞానం కలిగిన తర్వాత ఇప్పుడు తెలిసింది ఇక్కడ పురుషుడు కాదు, ఇది నిష్క్రియమైనటువంటి ఒక స్థానం ఉన్నది అని తెలిసింది. ఆ స్థానం తెలుసుకున్నటువంటి వానికి వానిలో క్రియ జరగదా, ఆ స్థానం కంటే భిన్నంగా ఉన్నాడు, అతనిలో క్రియ జరుగుతుంది అని ఈ విధంగా శంక చేస్తున్నాడు. అప్పుడు దానికి సమాధానం చెప్పబడుతుంది. అయం ఆత్మ బ్రహ్మ ఇత్యాది శృత్యా సమాధత్తే. అయం ఆత్మ బ్రహ్మ ఏం చెప్తుంది మహావాక్యం ఇది? అయం ఆత్మ అంటే ఈ దేహాది సంఘాత అధిష్టానం కూటస్థ చైతన్యం ఏదైతే ఉందో ఈ ఆత్మ బ్రహ్మం ఉంది అని జీవబ్రహ్మల యొక్క అభేదాన్ని చెప్పింది. దాన్ని ఆధారంగా చేసుకొని సమాధానం చెప్తున్నాడు. నా విదుషః ఇతి అని భాష్యంలో చెప్పినాడు. నా విదుషః ఆత్మత్వాత్. ఈ విద్వాన్ పురుషుడు అవిక్రియమైనటువంటి ఆత్మ కంటే భిన్నుడు కాదు, మరేమనగా ఆత్మనే. స్వయంగా భగవంతుడు ఇక్కడ భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, జ్ఞాని త్వాత్మైవ మే మతం అన్నాడు. జ్ఞాని అంటే ఎవరో కాదు, నా యొక్క ఆత్మ అంటే నా స్వరూపం అని చెప్పినాడు. ఇప్పుడు జ్ఞానికి ఆత్మకు భేదం ఉందా? లేదు. కించ విద్వత్త విశిష్టస్యవా కేవలస్యవా. ఒకవేళ ఈ విద్వత్త విద్వాన్ అని చెప్పబడేటువంటి పురుషుని యందు ఏ విద్వత్త ఉన్నదో ఆ విద్వత్త విశిష్టమునందు ఉందా, కేవల ఆత్మయందు ఉందా చెప్పు అని ఒకవేళ మనం పూర్వపక్షిని అడిగినామనుకో, ఆయన ఏమంటాడు? విశిష్టమునందే ఉంది అని ఒకవేళ అన్నాడు అనుకో. విశిష్టం అంటే ఆడ రెండు ఉంటాయి, విశేష్యము విశేషణము రెండు ఉంటాయి. ఏ విధంగా నీలో ఘటః లేదా నీలముత్పలం అన్నప్పుడు ఉత్పలము గాని ఘటము గాని అది విశేష్యము అనబడుతుంది. దానిలో ఉన్నటువంటి నీలవత్వం నీల రంగు ఏదైతే ఉందో అది విశేషణము అనబడుతుంది. ఆ రెండు ఏక జ్ఞానానికి విషయమైతున్నాయి. అక్కడ నీలో ఘటః ఇక్కడ రెండు జ్ఞానాలున్నాయి, ఒకటి ఉన్నది ఏక జ్ఞానానికి విషయమైతుంది. అందుకని దీనికి విశిష్ట జ్ఞానం అంటారు. అట్లా ఇక్కడ విశిష్టం నందు విద్వత్వం ఉందా లేదా కేవల ఆత్మయందు విద్వత్వం ఉందా? మరి ఇక్కడ విశిష్టం ఏది? ఉదాహరణ అయితే చెప్పారు, నీలో ఘటః నీలముత్పలం. మరి ఇక్కడ విశిష్టం ఏది అంటే ఆత్మ విశేష్యము అనబడుతుంది, ఈ సంఘాతము విశేషణము అనబడుతుంది. విశేషణం అనండి లేదా ఉపాధి అనండి. కొన్ని చోట్ల విద్వత్ పురుషులు ఉపాధికి కూడా విశేషణమని వ్యవహారం చేస్తారు. అయితే ఇక్కడ ఈ దేహాది సంఘాతము విశేషణము, ఆత్మ విశేష్యము. అయితే ఈ రెండు కలిసి ప్రతీతి అవుతున్నాయి. విశిష్టం నందు వ్యవహారం అవుతుంది. అహం కర్త, అహం భోక్త, అహం సుఖి, అహం దుఃఖి అని విశిష్టం నందు వ్యవహారం అవుతుంది. శుద్ధాత్మ యందు కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, సుఖి లేదు, దుఃఖి లేదు, విశిష్టం నందే వ్యవహారం అవుతుంది. అట్లా
ఈ విద్వత్త, ఈ జ్ఞానం కూడా ఈ విశిష్టాత్మయందే ఉంది అని ఒకవేళ అంటే కుదరదు. ఎందుకు అనంటే నా ఆద్య మొదటి వికల్పం అంటే విశిష్టం నందు విద్వత్త ఉంది అనంటే ఇది సరికాదు. ఎందుకు? విశిష్టస్య విద్వత్తాయాం విశేషణస్యాపి ప్రసంగాత్. ఒకవేళ విశిష్టం నందు ఒకవేళ విద్వత్త ఉంది అనంటే విశేషణం నందు కూడా ఆ విద్వత్వను స్వీకరించాలి. విశేషణం ఏది? ఈ జడమైనటువంటి సంఘాతం, దీని యందు కూడా విద్వత్వం స్వీకరించవలసి వస్తుంది. విశిష్టం నందు విద్వత్వం ఉంది అని అంటే విశేషణం నందు కూడా ఉంది అని చెప్పవలసి వస్తుంది. కానీ జడమైనటువంటి ఈ దేహాదిక సంఘాతము, దీని యందు విద్వత్వ అంటే జ్ఞానము ఉండేది సంభవిస్తుందా? జడమున్నది. నచ విశేషణే భూత సంఘాతస్య అచేతనత్వాత్ విద్వత్త యుక్త. చూడు, ఈ జడమైనటువంటి అచేతనమైనటువంటి ఈ విశేషణ రూప ఈ సంఘాతం నందు విద్వత్త ఉండుట నా యుక్త, సంభవించదు, యుక్తం కాదు అని ఆచార్యులు భాష్యంలో చెప్పినాడు. నా దేహాది సంఘాతస్య విద్వత్త అన్నాడు. దేహాది సంఘాతంలో ఈ విద్వత్త ఉండుట సంభవించదు. ద్వితీయతు కేవల ఆత్మ అంటావా? ద్వితీయతు జీవ బ్రహ్మ విభాగ అసిద్ధి ఇత్యాహ అసంహత ఇది. అయితే ఇక్కడ ద్వితీయ వికల్పం అంటే కేవల శుద్ధ ఆత్మయందు విద్వత్త ఉంది అని అంటావా అన్నప్పుడు ఇక్కడ జీవ బ్రహ్మల యొక్క విభాగము అసిద్ధమున్నది అంటాడు. అంటే తెలుసుకునేవాడెవడు? జీవుడు. తెలియబడేది బ్రహ్మము అనేటువంటి ఇక్కడ విభాగం ఏమీ లేదంటాడు. ఎందుకు? భాష్యంలో చెప్పాడు కదా, విదుషః ఆత్మత్వాత్. ఈ విద్వాన్ అనేటువంటి వాడు స్వయంగా ఆత్మనే ఉన్నాడు, బ్రహ్మమే ఉన్నాడు. ఇక్కడ జీవేశ్వర విభాగం లేదు, ఒకటే. కూటస్థాత్మ మరి బ్రహ్మము ఒకటే ఉంది అని భాష్యంలో చెప్పినాడు. పరిశేష్యాత్ అసంహత ఆత్మ అన్నాడు. అసంహత అంటే సంఘాత రహితుడు. అంటే ఈ దేహాది సంఘాతం దీనికి ఏదైతే విశేషణంగా చెప్పినామో ఇది లేని కేవల శుద్ధాత్మ, దాని యందు విద్వత్వ ఉండేది సంభవిస్తుంది. అవిక్రియ తస్య విదుషః కర్మ అసంభవాద్ అన్నాడు. ఆ దేహాది సంఘాత రహితమైనటువంటి శుద్ధ చైతన్యం ఆత్మ ఏదైతే ఉందో అది అవిక్రియం ఉంది. ఆ అవిక్రియమైనటువంటి ఆత్మయే విద్వాన్, అతని యందు కర్మ అసంభవం ఉంది అని ఆచార్యులు చెప్పినారు. కించ ప్రామాణిక విరుద్ధ ధర్మవత్వస్య అసిద్ధత్వాత్ ప్రాతిభాసికస్య చ బింబ ప్రతిబింబయోః అనైకాంత్యాత్ భేద అనుమాన అయోగాత్ జీవ బ్రహ్మణోః అభేద సిద్ధి ఇది అభిప్రేత్య ఫలితమాహ ఇతి తస్య. భాష్యంలో ఇతి తస్య విదుషః కర్మ అసంభవాద్ ఆక్షేపో యుక్తః కథం సపురుష ఇతి అని భాష్యకారులు చెప్పారు. శుద్ధమైనటువంటి ఆత్మనే అవిక్రియముంది. ఆ అవిక్రియమైనటువంటి ఆత్మనే విద్వానున్నాడు. ఆ విద్వానుని యందు సకల కర్మల యొక్క నిషేధము చేస్తూ భగవంతుడు కథం సపురుష పార్థకం ఘాతయతి హంతికం అని ఏదైతే ఆక్షేపం చేశాడో అది యుక్తమే ఉంది అని భాష్యకారులు చెప్పారు. దాన్ని ఆనందగిరుల వారు స్పష్టం చేసినాడు. ఇక్కడ ప్రామాణిక విరుద్ధ ధర్మవత్వస్య అసిద్ధత్వాత్ ప్రాతిభాసికస్య చ బింబ ప్రతిబింబయోః అనైకాంత్యాత్ భేద అనుమాన అయోగాత్ అన్నాడు. జీవభ్రమలకు భేదం చెప్పడానికి ప్రమాణమేమీ లేదు. ఒకవేళ ప్రత్యక్షాది ప్రమాణాలు ఉన్నాయి కదా, ఆ జీవుడు వేరే, ఈ జీవుడు వేరే, దేవుడు వేరే, ఈశ్వరుడు వేరే, బ్రహ్మం వేరే, ఆత్మ వేరే అని ఇట్లా ప్రత్యక్షాది ప్రమాణం లోకానుభవం ఉంది కదా అంటే అది మిథ్యా అనుభవం, వాస్తవం కాదు. ఆధ్యాత్మిక భేదం, అది వాస్తవ భేదం కాదు. అందువల్ల ప్రామాణిక విరుద్ధ ధర్మవత్వస్య భేదాన్ని ప్రతిపాదించుటకు ప్రమాణం లేదు. ఒకవేళ విరుద్ధ ధర్మాలు ఉన్నందువలన భేదం ప్రతీతి అవుతుంది కదా. జీవుడు అల్పజ్ఞుడు, అల్పశక్తిమంతుడు, నానా పరిచ్ఛిన్నుడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ఏకము, వ్యాపకము అని ఇట్లా విరుద్ధ ధర్మాలు కనపడుతున్నాయి కదా అనంటే అవి ఆధ్యాత్మికములు, ఔపాధిక భేదం, అది వాస్తవ భేదం కాదు. ఒక ఘటం ఉన్నది, ఇంకొక ఘటం ఉన్నది. ఆ ఘటాకాశము, ఈ ఘటాకాశము రెండు వేరు వేరుగా చెప్తాము. కానీ
ఆకాశంలో ఏదైతే భేద వ్యవహారం అవుతుందో ఇది వాస్తవమా? ఆ ఘటము ఈ ఘటము అనేటువంటి రెండు ఉపాధులను అపేక్షించి భేద వ్యవహారం అవుతుందే గాని స్వరూపం చేత ఆకాశము ఒకటి ఉంది, అనేక ఆకాశాలు లేవు. మరి ఇప్పుడు ఈ భేద వ్యవహారము ఎందువల్ల అవుతుంది? ఔపాధికము, ఉపాధి సంబంధం వల్ల భేద వ్యవహారం అవుతుంది. అది ఆధ్యాత్మిక వ్యవహారము, కానీ స్వరూపతః భేదం లేదు. అదే విధంగా బింబ ప్రతిబింబయోహో, మనము అద్దంలో ముఖం చూసుకుంటాము, మన ప్రతిబింబం అందులో కనపడుతుంది. ప్రతిబింబము మన ముఖం, బింబరూపం ముఖము కంటే వేరే ఉందా? ఎట్లా లేదు, అది అక్కడే కనపడుతుంది. ముఖం ఇక్కడ మన గ్రీవస్థం ఉన్నది, భేదం ఉందా లేదా? అది ఇది అని అంటున్నామా లేదా? అది ప్రతిబింబము, ఇది బింబము, భేదం వ్యవహారం అయితేనే ఉన్నది, భేదం ఎందుకు లేదు? అంటే ఇది ఆధ్యాత్మిక భేదం, వాస్తవ భేదం కాదు. వాస్తవంగా ఏమున్నది? ఆ భేదమే ఉన్నది. ఎందుకు? ఆ అద్దంలో ప్రతిబింబం అనేది ఒకటి లేదు, ఉన్నట్టు వలె ప్రతీతి అవుతుంది. మన యొక్క నేత్ర దృష్టి అద్దం దగ్గరికి వెళ్లి అద్దాన్ని స్పృశించి ఆ అద్దం నుండి బయటకు వెళ్లలేక ఆ వెనక పూత ఉంటది కదా అద్దం వెనుక, ఆ పూత ప్రతిబంధకమైంది. దృష్టి బయటకు వెళ్లకుండా, దృష్టి బయటకు వెళ్లకుండా ఆ పూత ప్రతిబంధకమైంది. ఆ ప్రతిబంధకం ఉన్నందువలన మన దృష్టి అది పర్యావృతమైంది, మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది, మళ్ళీ తిరిగి వచ్చి మన ముఖాన్నే విషయం చేస్తుంది. అప్పుడే నా ముఖం అంటున్నావు, లేకపోతే ఎలా చెప్పగలవు? అంటే ఇప్పుడు మనం చూసేది మన ముఖాన్నే, మన మెడ మీద ఉన్నటువంటి ముఖాన్నే మనం చూస్తున్నాం. ప్రతిబింబం అనేది ఏమీ లేదు ఇక్కడ. అయితే ప్రతిబింబత్వము, బింబత్వము మరియు అభిముఖత్వము రెండు ఒకదానికొకటి పరస్పరం ఎట్లున్నాయి? అభిముఖం ఉన్నాయి. ఈ విధమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి మిథ్య, కానీ స్వరూపం చేత ఒకటే. అదే విధంగా ఇక్కడ జీవబ్రహ్మలకు భేదాన్ని చెప్పేటువంటి ఏ ప్రమాణం కూడా లేదు. ఒకవేళ లోక వ్యవహారంలో భేద ప్రతీతి అవుతుందని అంటే అది ఆధ్యాత్మిక వ్యవహారం, ఔపాధిక వ్యవహారం, వాస్తవం కాదు. అందువల్ల బింబ ప్రతిబింబయోహో అనైకాంత్యాత్ భేద అనుమాన అయోగాత్, బింబ ప్రతిబింబాలకు నియమం చేత భేదముంది అని సిద్ధి చేసేటువంటి అనుమాన ప్రమాణం కూడా లేదు, ప్రత్యక్ష ప్రమాణం కూడా లేదు. అందుకని జీవబ్రహ్మణోహ అభేద సిద్ధి, అందుకని జీవబ్రహ్మలకు అభేదమే సిద్ధమవుతుంది. ఇది అభిప్రేత్య ఫలితమాహ ఇది తస్య ఇతి అని అంటూ భాష్యంలో చెప్పినాడు. జీవబ్రహ్మలకు భేదం లేదు, అభేదమే ఉంది. అంటే జీవుడు అంటే ఎవడని తెలుసుకోవాలి? ఇక్కడ ఇంత దగ్గర అజ్ఞానావస్థలో ఈ విద్వాన్ పురుషుడు ఇంత దగ్గర అజ్ఞానావస్థలో నేను భిన్నంగా ఉన్నాను, ఆత్మ వేరుగా ఉంది అని తెలుసుకున్నాడు. కానీ ఇప్పుడేమని తెలుసుకున్నాడు? ఆత్మయే నేను, నేనే ఆత్మను. అంటే ఇక్కడ భేదం లేదు, అయమాత్మ బ్రహ్మ అని మహావాక్యం చెప్పిన రీతిగా ఆత్మ మరియు బ్రహ్మలకు భేదం లేదు. అందుకని ఇప్పుడు ఆత్మయే విద్వాన్, విద్వాన్యే ఆత్మ అని చెప్పినాడు. నన్ను అవిక్రియస్య బ్రహ్మస్వరూపతయా సర్వకర్మ అసంభవే విదుషః విద్వత్తాపి కథం సంభవతి. శంకాకారుడు అంటాడు, ఇప్పుడు ఆత్మ లేదా బ్రహ్మము అవిక్రియం ఉంది, ఆ అవిక్రియమైనటువంటి ఆత్మస్వరూపుడే విద్వాన్ అంటున్నావు. అలాంటప్పుడు అటువంటి విద్వానుని యందు లోకంలో వ్యవహారం జరుగుతుండగా మనం చూస్తున్నామా లేదా? బ్రహ్మమే ఆత్మ, ఆత్మనే బ్రహ్మ, విద్వానే బ్రహ్మము, బ్రహ్మమే విద్వాన్ అని మీరు ఇద్దరికి ఆ భేదం చెప్పినావు. అంటే బ్రహ్మ కంటే విద్వాన్ వేరుగా లేడు అని మీరు చెప్పారు. అయితే బ్రహ్మమునందు క్రియ ఉందా? లేదు, అది అవిక్రియం ఉన్నది. బ్రహ్మస్వరూపుడే విద్వాన్ అన్నప్పుడు విద్వానుని యందు కూడా క్రియ లేదు అని మీరు చెప్తూ ఉన్నారు. కానీ లోక వ్యవహారం ఎట్లున్నది? లోకంలో జ్ఞాని వ్యవహారం చేస్తున్నాడా లేదా? మరి చేస్తున్నప్పుడు ఆ విద్వాను క్రియ ఎట్లా సంభవం చెప్పు? అతడు బ్రహ్మ కదా, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మని తెలుసుకున్నాడు, బ్రహ్మమే అయిపోయాడు అని మీరు చెప్తున్నారు. ఆ బ్రహ్మం అవిక్రియం ఉన్నది. ఆ బ్రహ్మ యందు అవిక్రియత్వం ఉన్నప్పుడు క్రియ ఎలా జరుగుతుంది? లోక వ్యవహారంలో అతడు స్నాన సంధ్యాదులు, భిక్షాటన మొదలైన చేస్తున్నాడా లేదా? ఇది ఘటము, ఇది పటము, ఇది పాషాణము అని తెలుసుకుంటున్నాడా లేదా? మరి క్రియ జరుగుతుందా లేదా? ఎట్లా జరుగుతుంది అని ఈ విధంగా శంక. నహి బ్రహ్మణ అవిక్రియస్య విద్యాలక్షణ విక్రియ స్వీక్రియాం అర్హతి తత్రాహ
యథాయితి. బ్రహ్మము అవిక్రియమున్నది కాబట్టి అవిక్రియమైనటువంటి బ్రహ్మమునందు ఈ విద్యారూప విక్రియ, విద్య అంటే జ్ఞానం, జ్ఞానం అనేది కూడా ఒక క్రియనే కదా, మానస క్రియ. అహం బ్రహ్మాస్మి వృత్తి అది కూడా ఉత్పన్నమైంది అన్నప్పుడు విద్య అనేది కూడా ఒక క్రియనే. మరి ఈ విద్యారూప విక్రియ అతనిలో ఎలా సంభవిస్తుంది? లేదా బాహ్య ఘటపటాదుల యందు కూడా అంతఃకరణ వృత్తి రూప జ్ఞానము అక్కడ ప్రవృత్తి అయింది. ఆవరణాన్ని భంగం చేసిన తర్వాత ఇది ఘటము ఇది పటము అని తెలుసుకుంటున్నాడు. ఇక్కడ క్రియ జరుగుతుందా లేదా? జ్ఞాన రూప క్రియ మరి ఎలా సంభవిస్తుంది బ్రహ్మనందు? అతడు బ్రహ్మమే కదా అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు యథాయితి అని అంటూ సమాధానం చెప్పినాడు ఆచార్యులు. అయ్యా, ఈ ఘటపటాది వ్యవహారం కావచ్చు, లేదా అహం బ్రహ్మాస్మి అనేటువంటి వృత్తి రూప బ్రహ్మజ్ఞానమే కావచ్చు, ఏదైనా సరే ఇది మిథ్యా జ్ఞానమే, వాస్తవం కాదు. మిథ్యా జ్ఞానమే. అహం బ్రహ్మాస్మి జ్ఞానం కూడా మిథ్యా జ్ఞానమే, సత్యం కాదు. ఎందుకు? అది ఉత్పన్నమై మళ్ళీ నష్టమైపోతుంది. ఏది ఉత్పన్నమవుతుందో అది నష్టమవుతుంది. ఇది అబాధిత నియమం ఉన్నది. మరి పైగా అది అంతఃకరణం యొక్క పరిణామ విశేషం ఉన్నది. అంతఃకరణమే అవిద్యా కార్యం ఉన్నది. అవిద్యా కార్యం అంతా కూడా మిథ్యా అన్నప్పుడు అహం బ్రహ్మాస్మి జ్ఞానం సత్యం ఎట్లయితుంది? అందుకని ఇది కూడా మిథ్యా జ్ఞానమే. అదే చెప్పినాడు భాష్యంలో, బుద్ధ్యాది ఆహృతస్య శబ్దాది అర్థస్య అవిక్రియ ఏవ సన్ బుద్ధివృత్తి అవివేక విజ్ఞానేన అవిద్య ఉపలబ్ధ ఆత్మ కల్పతే. బుద్ధివృత్తి ఇంద్రియాదుల ద్వారా బయటకు వెళ్లి ఘటదేశ పర్యంతం వెళ్లి ఘటాన్ని వ్యాపించిన తర్వాత ఆ ఘట ఉపహిత చేతనాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి ఏ అజ్ఞానం ఉన్నదో దాన్ని నష్టం చేసిన తర్వాత అప్పుడు ఈ వృత్తి ఉపహిత చేతనము మరియు ఘట ఉపహిత చేతనం రెండు ఏకలోలి భావమైనవి. అప్పుడు ఆ చేతనం చేత ఇది ఘటము అని తెలియబడుతుంది. అయితే ఇక్కడ ఇది ఘటము అనేటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో ఇక్కడ అవిద్యకమే అంటాడు. ఈ జ్ఞానము అవిద్యకం ఉన్నది, అవిద్యా కార్యం ఉన్నది. ఎందుకంటే ఈ బుద్ధివృత్తి కంటే ఆత్మ వేరుగా ఉంది అనేటువంటి వివేకం లేదు అక్కడ. వివేకం లేనందువలన ఇది ఘటము ఇది పటము ఇది పాషాణము అని తెలుసుకుంటున్నాడు. అందువల్ల ఆ వివేకం లేనందువలన అవిద్య చేత ఈ ఆత్మకే ఉపలబ్ధ అంటే ఆ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు జ్ఞాత ప్రమాత అనబడుతున్నాడు. ఈ జ్ఞాతృత్వం గాని ప్రమాతృత్వం గాని ఇది అవిద్యకమే, అవిద్యా కార్యమే. వాస్తవంగా శుద్ధ చైతన్యం నందు జ్ఞానమును చేసుకొనుట అనేటువంటి క్రియ కూడా లేదు. ఎందుకు? స్వయం ప్రకాశం ఉన్నాడు తాను, దేని యొక్క అపేక్ష లేదు. ఒకవేళ వ్యవహార దశలోకి వచ్చి మనము ఈ జ్ఞానం కావాలి అనుకుంటే అప్పుడు బుద్ధితో తాదాత్మ్య అభిమానాన్ని పొందినాం కాబట్టి ఇక వ్యవహారం యొక్క అపేక్ష వచ్చింది. అంతేగాని శుద్ధ చైతన్యంలో వ్యవహారమే లేదు. అక్కడ జ్ఞాతృ జ్ఞేయము అనేటువంటి త్రిపుటి లేనే లేదు. జ్ఞాత జ్ఞానము జ్ఞేయము ऐसे त्रिपुटी भान रहित अखंड ब्रह्माकार वृत्ति की स्थिति निर्विकल्प समाधि कही है. నిర్వికల్ప సమాధి ఒక లక్షణం చేసినాం కదా. జ్ఞాత జ్ఞానము జ్ఞేయం అనేటువంటి త్రిపుటియే అక్కడ లేదు, కేవల చైతన్యం మాత్రం ఉంది. ధ్యాతృ ధ్యానే పరిత్యజ్య క్రమాధ్యేయైక గోచరం నివాత దీపవచ్చిత్తం సమాధిరవిధీయతే అని అంటూ విద్యారణ్య స్వామి కూడా మొదటి ప్రకరణంలో చెప్పినాడు. సమాధిలో కేవలం ఆత్మ మాత్రమే అవశిష్టమై ఉంటది. అక్కడ ధ్యాత ధ్యానము ధ్యేయం అనేది ఏమీ లేదు. అక్కడ త్రిపుటి వ్యవహారం లేదు. శుద్ధ చైతన్యంలో ఎప్పుడైతే వ్యవహారంలోకి వస్తామో అక్కడే త్రిపుటి, ఆత్మయందు వ్యవహారమే లేదు. మరి వ్యవహారం అంతా ఎలా జరుగుతుంది? అవిద్యావతః ఏవ సర్వాణి చ శాస్త్రాన్ని విధి నిషేధ మోక్ష పరాణి చ అని శంకరుడు కూడా అధ్యాస భాష్యంలో స్పష్టంగా చెప్పినాడు. ఈ విధి నిషేధము జ్ఞానము జ్ఞాతృత్వము ప్రమాతృత్వము సకల వ్యవహారాలు అన్ని కూడా అవిద్యా దశలోనే జరుగుతాయి. కేవల శుద్ధ చైతన్యంలో ఏ వ్యవహారము లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ జ్ఞాతృత్వము విద్య అనేటువంటి ఈ క్రియ ఎలా జరిగింది అంటే అది చెప్తున్నాడు. అదృష్ట ఇంద్రియాది సహకృతం అంతఃకరణం ప్రదీప ప్రభావత్ విషయ పర్యంతం పరిణతం బుద్ధివృత్తి ఉచ్యతే. చూడు,
అంతఃకరణము వృత్తి రూపకంగా పరిణతమయ్యి అది ఇంద్రియం ద్వారా విషయదేశ పర్యంతం వెళ్తుంది. అయితే ఆ విషయదేశ పర్యంతం ఈ బుద్ధివృత్తి వెళ్ళాలి అంటే కూడా ఆ ప్రమాత యొక్క అదృష్టం ఉండాలి. అదృష్టం ఉంటేనే ఆ విషయంతో సంబంధం అవుతుంది. అదృష్టం లేకపోతే ఆ విషయంతో సంబంధం కాదు. కొన్ని విషయాలు చూడవలసినవి కూడా పక్కకే ఉంటాయి, వాటిని చూడలేడు వాడు. కొన్ని అదృష్టం లేదు. అదృష్టం ఉంటేనే ప్రాప్తం అవుతుంది. కొన్ని తినుబండారాలు ఎన్నో ఉన్నాయి, కానీ వాని అదృష్టం లేదు. షుగర్ ఉన్నది, ఏం చేయమంటావు? అదృష్టం లేదు. అదృష్టం ఉంటేనే వ్యక్తులతోని గాని వస్తువులతోని గాని సంబంధం అవుతుంది. అదృష్టం లేకపోతే ఎదుట ఉంటే కూడా సంబంధం కాదు. మహాత్ములు ఎదురుగానే ఉంటారు, కానీ ఆ పక్కకున్నటువంటి వ్యక్తి ఇతడు మహాత్ముడని గుర్తించడు. అతని ద్వారా ఉపదేశాన్ని పొందాలనేటువంటి బుద్ధి పుట్టదు. వానికి దగ్గరే ఉంటాడు, ఎదురుగానే ఉంటాడు, పక్కకే ఉంటాడు, కానీ ఇతడు మహాత్ముడని గాని అతని ద్వారా నేను జ్ఞానాన్ని పొందాలనేటువంటి బుద్ధి పుట్టదు వానికి. ఎందుకంటే వానికి అదృష్టం లేదు. ఏదైనా అదృష్టం ద్వారానే జరుగుతుంది. అందుకని అదృష్టాన్ని ఒప్పుకొని తీరాలి. అయితే ఆ అదృష్ట సహకృతం అంతఃకరణం, అదృష్టంతో కూడినటువంటి అంతఃకరణము ప్రదీప ప్రభావత్, దీపం యొక్క ప్రభ, దీపం యొక్క ప్రకాశం ఏ విధంగా వెదజల్లబడి విషయాలను ఏ విధంగా తెలియజేస్తుందో తెలుస్తుంది. చీకటి తొలగిపోతుంది, ప్రకాశం చేత ఆ విషయం తెలుస్తుంది. అదే విధంగా ఈ అదృష్టంతో కూడినటువంటి అంతఃకరణము అది విషయదేశ పర్యంతము వెళ్లి ఆ విషయం పట్ల ఉన్నటువంటి ఆవరణను భంగం చేస్తుంది. అయితే అంతవరకు సాగినటువంటి అంతఃకరణం యొక్క కిరణం, అంతఃకరణం యొక్క వృత్తి ఏదైతే ఉందో దానికి బుద్ధివృత్తి అంటారు. ఆ బుద్ధివృత్తి యందు విశిష్టమైనటువంటి ఏ చైతన్యం ఉన్నదో దానికి ప్రమాణ చైతన్యము అంటారు. ఆ ప్రమాణం చేత ఆ ఘటము లేదా పటము తెలియబడుతుంది. తత్ర ప్రతిబింబితం, ఆ బుద్ధివృత్తి యందు ప్రతిబింబితమైనటువంటి చైతన్యం అభివ్యంజక బుద్ధివృత్తి అవివేకాద్, ఆ ఘటాదులను అభివ్యక్తం చేసేటువంటి ఏదైతే బుద్ధివృత్తి ఉందో, బుద్ధివృత్తి ఏమైంది? అభివ్యంజకమైంది. ఎందుకు? అక్కడ ఆవరణ ఉండే ఆ ఘటాదుల పట్ల, ఆ ఆవరణను భంగం చేసి ఆ ఘటాన్ని తెలియజేయున్నది అయింది ఎవరు? బుద్ధివృత్తి. అది అభివ్యంజకమైంది. ఆ అభివ్యంజక బుద్ధివృత్తికి మరి బుద్ధివృత్తి యందు ప్రతిబింబితమైనటువంటి చైతన్యానికి వివేక అభావం వల్ల, వివేకము లేనందువల్ల వ్యవహారం అవుతుంది. అయం ఘట అయం పట అని వ్యవహారం అవుతుంది. అవివేకాద్ విషయ జ్ఞానం ఇది వ్యవహర్యతే, అవివేకం వల్ల విషయ జ్ఞానం అంటే ఇది ఘట జ్ఞానం, ఇది పట జ్ఞానం, ఇది పాషాణ జ్ఞానము, ఆఖరికి బ్రహ్మ జ్ఞానం కూడా, ఆ బుద్ధివృత్తి కూడా అసత్యమే. తేన ఆత్మోపలబ్ధ కల్పితే, అయితే ఆ బుద్ధివృత్తికి మరి ఆ బుద్ధివృత్తి యందు ప్రతిబింబితమైనటువంటి చైతన్యానికి వివేక జ్ఞానం లేనందువల్ల అయం ఘట అయం పట అనేటువంటి వ్యవహారం అవుతుంది. ఆ ఘట జ్ఞానం కలిగినటువంటి విశిష్ట చైతన్యానికి ఏమన్నాము? ఉపలబ్ధ, జ్ఞాత, ప్రమాత అని కల్పన చేయడం జరిగింది అవివేకం వల్ల, అధ్యాస చేత. తచ్చ అవిద్య ప్రయుక్త మిథ్యా సంబంధ నిబంధనం. ఆ జ్ఞానం కూడా ఎలా జరిగింది అంటే అవిద్య ప్రయుక్త మిథ్యా సంబంధం చేత. అవిద్య ప్రయుక్త అంటే అవిద్యతో కూడినటువంటి మిథ్యా సంబంధం చేత ఇది ఘటము ఇది పటము అనేటువంటి జ్ఞానము కలిగింది. అందుకని ఈ వ్యవహారిక జ్ఞానాలన్నీ కూడా ప్రత్యక్షము గాని, అనుమానము గాని, శబ్దము, ఉపమానం, అర్థపత్తి, అనుపలబ్ధి, ఏవైతే ఇవి ప్రమాణాలని చెప్తాం కదా, ఇవి ప్రమాణాలు కానే కావు. ఇవి విచారం చేస్తే ఎందుకు? అవిద్యలోనే ఈ వ్యవహారం అంతా జరుగుతుంది అన్నప్పుడు అవి ప్రమాణం ఎట్లయితే వ్యవహారిక ప్రమాణాలుగా స్వీకరించడం జరిగింది అంతే, కానీ వాస్తవంగా ప్రమాణాలు కానే కావు. శంకరాచార్యుల కంటే పూర్వీకులైనటువంటి సుందర పాండ్య అనేటువంటి ఒక మహానుభావుడు ఉండే. ఆయన చెప్పినాడు, దేహాత్మ ప్రత్యయో యద్వత్ ప్రమాణత్వేన కల్పితః లౌకికం తద్వదే వేదం ప్రమాణంతో ఆత్మనిశ్చయాత్ అన్నాడు. వ్యవహార దశలో ఈ దేహమును ప్రమాణంగా తీసుకుంటారు. అదే విధంగా ఈ లౌకిక ప్రమాణాలు కూడా ఆత్మనిశ్చయం అయ్యేంత వరకు ప్రమాణములుగానే వ్యవహరింపబడతాయి. ఆత్మనిశ్చయం అయింది అనంటే అవి అప్రమాణములే అని చెప్పడం జరిగింది. తథా ఏవ ఆధ్యాత్మిక సంబంధేన బ్రహ్మాత్మైక్య అభివ్యంజక వాక్యోత్త బుద్ధి వృత్తి ద్వారా
విద్వాన్ ఆత్మ వ్యపదిశ్యతే. ఏ విధంగా బాహ్య ఘటపటాది జ్ఞాన వ్యవహారంలో ఆ బుద్ధివృత్తికి మరి ఆ వృత్తి యందు ప్రతిబింబిత చైతన్యానికి వివేక జ్ఞానం లేనందువల్ల అవిద్య చేత అయం ఘట అయం పట అనేటువంటి వ్యవహారం జరుగుతుంది. ఆ జ్ఞానం కలిగినటువంటి వానికి ఉపలబ్ధ, ప్రమాత, జ్ఞాత అనే వ్యవహారం జరుగుతుంది. ఎందువల్ల అవిద్య చేత ఆధ్యాత్మిక వ్యవహారం. అదే విధంగా ఆధ్యాత్మిక సంబంధేన ఏ విధంగా బాహ్య ఘటాదుల యందు ఆధ్యాత్మిక సంబంధం చేత ఉపలబ్ధ అని అనబడుతున్నాడో అదే విధంగా బ్రహ్మాత్మైక్య అభివ్యంజక వాక్యోత్త బుద్ధివృత్తి ద్వారా జీవ బ్రహ్మల యొక్క ఐక్యం బోధించినటువంటి ఏ మహావాక్యం ఉన్నదో తత్వమస్యాది మహావాక్యాలను వాటిని విచారం చేయగా ఏం కలుగుతుంది? అహం బ్రహ్మాస్మి అన్నటువంటి బుద్ధివృత్తి ఉదయిస్తుంది. ఆ బుద్ధివృత్తి ద్వారా ఇతడు విద్వాన్ అని అనబడుతున్నాడు. ఇది కూడా ఆధ్యాత్మిక వ్యవహారమే, సత్యం కాదు. అయితే ఈ బుద్ధివృత్తి ఉదయించి ఏం చేసింది అని అంటే ఇంత దగ్గర స్వరూప ఆవరకమైనటువంటి అజ్ఞానాన్ని నష్టం చేసింది. నష్టం చేసిన తర్వాత తన స్వరూపము స్వతసిద్ధం కాబట్టి అభివ్యక్తమైంది. బ్రహ్మమును అభివ్యక్తం చేయడానికి అభివ్యంజకం ఎవరైనరు? బుద్ధివృత్తి అయింది. ఎందుకు? ఆవరణాన్ని నష్టం చేసిన తర్వాత అప్పుడు ఆత్మ అభివ్యక్తమైంది. అభివ్యక్తమైందంటే పూర్వం ఉన్నదే, కొత్తగా కాదు. పూర్వం ఉండే, అది ఆవృతం ఉండే, ఇప్పుడు అది అభివ్యక్తమైంది. ఎట్లయింది? అభివ్యంజక వృత్తి ద్వారా ఆత్మ అభివ్యక్తమైనప్పుడు విద్వాన్ అని అనబడుతున్నాడు అంతే. ఎందుకంటే ఆ వృత్తి కూడా అహం బ్రహ్మాస్మి అనేటువంటి వృత్తి, దానికే విద్య అంటాము. ఆ విద్య గలవానికి విద్వాన్ అంటున్నాము. ఆ వృత్తియే మిథ్య అన్నప్పుడు విద్వాన్ ఎట్లయితాడు? ఆ అహం బ్రహ్మాస్మి వృత్తి రూప విద్య ఏదైతే ఉందో అదే మిథ్య అన్నప్పుడు ఇతడు విద్వాన్ ఎలా అనబడతాడు? అంటే కల్ప్యతే అన్నాడు అంతే. కల్పన చేయబడుతుంది, వ్యపదేశం చేయబడుతుంది, వ్యవహారం చేయబడుతుంది. అసలు అతడు జ్ఞాని కాదు, అజ్ఞాని కాదు. స్వప్నేమే భయో జ్ఞాని, స్వప్నేమే అజ్ఞాని, సుందర జాగే స్వప్నతే నహి జ్ఞాని అజ్ఞాని. సుందర విలాస్ అద్భుతమైనటువంటి బ్రహ్మాస్త్రాలు అవి. స్వప్నంలోనే జ్ఞాని, స్వప్నంలోనే అజ్ఞాని. స్వప్నం నుంచి లేచిన తర్వాత జ్ఞాని లేడు, అజ్ఞాని లేడు, ఎవడు లేడు. ఈ దేహాదిక ప్రపంచం అంతా స్వప్నమే కదా. ఈ స్వప్నంలోనే జ్ఞాని అజ్ఞాని అనే వ్యవహారం జరుగుతుంది. కానీ ఈ స్వప్నం నుంచి లేచిన తర్వాత అప్పుడు జ్ఞాని లేడు, అజ్ఞాని లేడు, ఎవడు లేడు. ఎందుకు? ఉన్నది ఒకటే. అందువల్ల విద్వాన్ అని కేవలం వ్యవహారం అవుతుంది, కానీ ఉన్నది ఎవరు? బ్రహ్మమే. అందుకని బ్రహ్మకు విద్వానునికి భేదం లేదు. అయితే ఈ వ్యవహారం అంతా ఆధ్యాత్మిక సంబంధం చేత అవుతుంది, సత్యం కాదు. నచ మిథ్యా సంబంధేన పారమార్థిక అవిక్రియ విహతి అస్తి ఇత్యర్థః. పారమార్థికమైన ఆత్మ అవిక్రియం ఉన్నది అన్నారు కదా, ఆ అవిక్రియత్వము నష్టం కాదా? దానికి ఏమి హాని కలగదా ఆధ్యాత్మిక సంబంధం చేత అనంటే లేదంటాడు. నా విహతి అస్తి, ఏమీ హాని లేదు. అవిక్రియమైనటువంటి పారమార్థికమైనటువంటి ఆత్మకు ఏమి హాని లేదు. అహం బ్రహ్మ ఇతి బుద్ధివృత్తే మోక్షావస్థాయామపి భావాద్ ఆత్మన సవిశేషత్వం ఆశంక్య తస్యాహ యావద్ ఉపాధి సత్వం ఏవ ఇత్యాహ అసత్య ఇతి. శంకాకారుడు అంటున్నాడు, ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి బుద్ధివృత్తి ఉదయించింది, అది మోక్ష దశలో ఉంటుంది. అంటే విదేహ కైవల్యంలో కూడా అది ఉంటుంది. మరి విదేహ కైవల్యంలో కూడా బుద్ధివృత్తి ఉంటే అప్పుడు ఆత్మ సవిశేషం అవుతుందా, నిర్విశేషం అవుతుందా? సవిశేషమే అవుతుంది, ఎందుకంటే బుద్ధివృత్తి ఉంది కదా. అప్పుడు నిర్విశేషం అని ఎలా చెప్తావు? ఎప్పుడైతే నిర్విశేషం కాదు, అది నిష్క్రియం కూడా కాదు అని ఈ విధంగా శంకాకారుడు అంటే, బాబా అది ఉపాధి ఉన్నంత వరకే ఉంటది, శరీరం ఉన్నంత వరకే అహం బ్రహ్మాస్మి వృత్తి కూడా ఉంటది. శరీరం పడిపోయిన తర్వాత అహం బ్రహ్మాస్మి వృత్తి కూడా ఉండదు. అందుకని విదేహ కైవల్యంలో సవిశేష బ్రహ్మ కాదు, నిర్విశేష బ్రహ్మమే ఉంటది. అటువంటి బ్రహ్మనందు నిష్క్రియత్వానికి ఏమీ హాని లేదు. భాష్యకారులు చెప్పారు అసత్య రూపాయ ఏవ అని. అసత్య రూపమైనటువంటి బుద్ధివృత్తి అయ్యా, ఇది సత్యం కాదు. తెలుసుకోవాలి మంచిగా. అహం బ్రహ్మాస్మి జ్ఞానం కలిగింది, జ్ఞానం సత్యము అని భ్రమలో పడొద్దు, అది కూడా మిథ్యనే. అయితే మన స్వరూపాన్ని తెలియజేసి
అది బాధ అయిపోయింది. తెలియజేసిందంటే ఏంది, అభివ్యక్తం చేసింది అంతే. తెలియజేసిందంటే తెలుసుకున్నట్టు మళ్ళీ ఇంకోటి ఉన్నట్టు అవుతుంది కాదు. తన స్వరూపాన్నే అభివ్యక్తం చేసింది అంతే. అభివ్యక్తం చేసి అది కూడా నష్టమైపోయింది. ఏ విధంగా అంటే సుందోపసుంద న్యాయం చేత. అజ్ఞానము మరి అజ్ఞాన కార్యమే అయినటువంటి బుద్ధివృత్తి. ఈ బుద్ధివృత్తి అహం బ్రహ్మాస్మి జ్ఞానం అజ్ఞాన కార్యమే కదా. అజ్ఞాన కార్యం అంతఃకరణము. అంతఃకరణం యొక్క పరిణామ విశేషం అహం బ్రహ్మాస్మి వృత్తి. తత్వమస్యాది మహావాక్యాలను విచారం చేయగా ఉత్పన్నమైనటువంటి అహం బ్రహ్మాస్మి వృత్తి. ఇది కూడా బుద్ధివృత్తే కదా, బుద్ధి యొక్క పరిణామమే కదా. అంతా అవిద్యనే, ఇదంతా అవిద్యా కార్యమే. అయితే అవిద్యా కార్యమే అనేటువంటి అంతఃకరణ పరిణామాత్మకమైనటువంటి ఏదైతే అహం బ్రహ్మాస్మి అనేటువంటి బుద్ధివృత్తి ఉన్నదో దానికి అజ్ఞానానికి విరోధం ఎట్లయితుంది? అది కూడా అజ్ఞాన కార్యమే కదా, అదే కూడా అజ్ఞాన రూపమే కదా. మరి అజ్ఞానమే అన్నప్పుడు అజ్ఞానం అజ్ఞానానికి విరోధి అవుతుందా? చీకటి చీకటికి విరోధి అవుతుందా అని అంటే అవుతుంది. లోహేకో లోహేసే కాట్ సక్తా హై. ఇనుమును ఇనుముతోనే కోస్తాం మనం. మరి అక్కడ విరోధం అయిందా లేదా? కానీ ఇంత విశేషం ఉన్నది. ఈ కోసేటువంటి ఇనుము పదును పెట్టింది ఉంటది, అందువల్ల ఇది దాన్ని కుయ్యగలిగింది. అట్లా ఈ అహం బ్రహ్మాస్మి వృత్తి కూడా తత్వమస్యాది మహావాక్యాలను విచారం చేయగా ఉత్పన్నమైంది కాబట్టి దీనిలో ఆ అజ్ఞానాన్ని నాశనం చేసే సామర్థ్యం దీనిలో ఉంది. అందువల్ల ఈ బుద్ధివృత్తి చేత అజ్ఞానం నష్టమైపోయింది. సుందోపసుంద న్యాయం చేత కదా. సుందుడు ఉపసుందుడు అని 2 రాక్షసులు ఉండేవి. వాళ్ళు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ఏం వరం కావాలి? మా ఇద్దరం అన్నదమ్ములము మేము కలహించుకొని చంపుకుంటేనే తప్ప మేము ఎవరి చేత కూడా చంపబడకూడదు అని వరం కోరుకున్నారు. వాళ్ళకు అంత విశ్వాసం ఎందుకుంది అని అంటే వాళ్ళు అత్యంత సన్నిహితమైనటువంటి అత్యంత అన్యోన్య ప్రియులన్నమాట. ఒకరిని విడిచి ఒకరు ఉండరు. ఇద్దరు ఒకరికొకరు అత్యంత ప్రేమించుకునే వాళ్ళు కాబట్టి మా ఇద్దరి మధ్యలో కలహం జరగనే జరగదు. అందువల్ల మా ఇద్దరిలో మేము ఒకరికొకరు కలహించుకొని చంపుకుంటేనే తప్ప ఇతరులతోని ఎవరితోనూ కూడా చంపబడకూడదు అనేటువంటి వరాన్ని పొందినారు. అప్పుడు వాళ్ళు అహంకారం చేత ఇక మేము ఎవరితో చంపబడము అనేటువంటి అహంకారం చేత అరాచకాలు చేయడం మొదలు పెట్టారు. అవి పెచ్చు పెరిగిపోయినాయి, మిన్నంటిపోయినాయి. అప్పుడు వాళ్ళని చంపాలి, ఎట్లా చంపాలి అని ఆ వరం ఇచ్చిన బ్రహ్మదేవుడే తిలోత్తమను సృష్టించి, అమ్మా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళకు ఏ విధంగానైనా వాళ్ళలో పరస్పరం కలహాన్ని పుట్టించి వాళ్ళలో వాళ్ళే చంపుకునేలాగా చెయ్యి అని ఆ తిలోత్తమను పంపిస్తే ఆమె వీరిద్దరి దగ్గరకు వచ్చి వాళ్ళ ముందు హావభావ విన్యాసాలతో అనేకమైనటువంటి శృంగార నృత్యం చేయడం మొదలుపెట్టింది. ఆమెను చూసి మోహితులైనటువంటి వారిద్దరు కూడా నేను పెళ్లి చేసుకుంటా అని పోట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు తిలోత్తమ అంటది, చూడండి నేను ఒకరిని మాత్రమే పెళ్లి చేసుకుంటా, ఇద్దరిని చేసుకోను. ఆ ఒక్కరు కూడా ఎవరు? మీ ఇద్దరు పోట్లాడండి, పోట్లాడిన తర్వాత ఎవడు గెలిస్తే వాన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసరికి ఇక అయిపోయా, పెళ్లాడే మొదలైంది. వాళ్ళు మోహంలో పడ్డారు. ఆ తిలోత్తమ యొక్క మోహంలో, ఆ మోహం చేత అన్నదమ్ములం అనే మాట కూడా మర్చిపోయారు. మర్చిపోయి ఇద్దరు హోరాహోరీగా యుద్ధం చేసి బాల అంటారు కదా, ఏమంటారు బరిసి బాల అంటారు కదా, వాటితోనే ఒకరికొకరు పొడుచుకున్నారు, చచ్చారు, పీడ వదిలింది. అట్లా ఇక్కడ అహం బ్రహ్మాస్మి వృత్తి మరియు అజ్ఞానము రెండిటికి సుందోపసుంద న్యాయం చేత పరస్పరము విరోధమైనందువల్ల ఆ అజ్ఞానాన్ని నష్టం చేసి ఈ అహం బ్రహ్మాస్మి వృత్తి కూడా నష్టమైపోయింది. రెండు నష్టమైపోయినాయి సుందోపసుందులాగా. ఇక మిగిలింది స్వయం ప్రకాశమైనటువంటి బ్రహ్మం, చైతన్యం. దానికే విద్వాన్ అంటున్నాం మేము. ఆ బ్రహ్మకే విద్వాన్ అంటున్నాం. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. నన్ను కూటస్థస్య ఆత్మనః మిథ్యా విద్యావత్వే అపి తస్య కర్మాధికార నివృత్తో కస్య కర్మాణి విధీయంతే. ఆ కూటస్థమైనటువంటి ఆత్మ యొక్క ఏ విద్య ఉన్నదో, ఏది అహం బ్రహ్మాస్మి జ్ఞానం, అది మిథ్య అని మీరు చెప్పారు. మరి మిథ్య అని చెప్పిన తర్వాత తస్య అంటే ఆ విద్వత్ పురుషునికి కర్మాధికార నివృత్త, అతని కర్మాధికారం లేకుండా పోయింది. ఎందుకంటే విద్వాన్ అయిపోయినాడు. అహం బ్రహ్మాస్మి జ్ఞానం మిథ్య అయినప్పటికీ కూడా అతడు నిష్క్రియమైనటువంటి బ్రహ్మభావాన్ని పొందినాడు. కూటస్థ ఆత్మ బ్రహ్మభావాన్ని పొందింది. పొందిన తర్వాత ఇప్పుడు అతడు విద్వత్ పురుషుడైనాడు. అతనికి కర్మల యందు అధికారం లేదు ఇప్పుడు.
ఎందుకంటే బ్రహ్మభావాన్ని పొందిన తర్వాత బ్రహ్మం నిష్క్రియం కాబట్టి తాను కూడా నిష్క్రియుడు. ఇప్పుడు కర్మలేంది అతనికి అధికారం లేదు. అటువంటి వానికి కస్య కర్మాణి విధీయంతే. మరి ఈ కర్మలన్నీ కూడా ఎవనికి విధానం చేయబడ్డాయి? శాస్త్రంలో కర్మలన్నీ విధానం చేయబడ్డాయి కదా, ఎవరికి విధానం చేయబడ్డాయి? నహి నిరధికారాణం తేషాం విధి ఇత్యాశంక్య ఆహా విదుష ఇతి. అధికారం లేనటువంటి వానికి కర్మలను విధించుట సంభవం లేదు. జ్ఞానికైతే అధికారం లేదు, నిష్క్రియ స్వరూపుడున్నాడు. అధికారం లేనటువంటి వానికి కర్మలు ఏ విధంగా విధానం చేయబడతాయి అని ఈ విధంగా శంక కలిగితే భాష్యకారులు స్పష్టంగా చెప్పినాడు. విదుష కర్మ అసంభవ వచనాత్. విద్వానునికి కర్మ అసంభవం ఉన్నది, కర్మ చేయుటేందు అతనికి అధికారం లేదు. మరి శాస్త్రంలో విధానం చేసిన కర్మలు ఎవరి కోసము? యాని శాస్త్రేణ విధీయంతే తాని అవిదుష విహితాని అన్నాడు. శాస్త్రం చేత ఏవైతే కర్మలు విధానం చేయబడ్డాయో అవి విద్వత్ పురుషునికి కాదు, అవిదుష ఏవ విధీయంతే. అవిద్వత్ పురుషునికే, అజ్ఞానికే కర్మల యొక్క విధానం చేయబడింది, కానీ జ్ఞానికి కాదు. అది భగవంతుని యొక్క నిశ్చయం అని మనకు తెలియబడుతుంది. భగవత నిశ్చయో అవగమ్యతే అన్నట్టు భాష్యకారులు చెప్పారు కదా. ఇది భగవంతుని యొక్క నిశ్చయం. సకల కర్మలన్నీ కూడా అవిద్వత్ పురుషునికే విధానం చేయబడ్డాయే గాని విద్వానునికి కాదు అని భగవంతుని యొక్క అభిప్రాయంగా మనకు తెలియబడుతుంది. అందుకే భగవంతుడు కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం అని చెప్పినాడు భగవంతుడు అని. ఎంతవరకు భాష్యం జరిగిందో అంతవరకు ఆనందగిరి టీక కూడా తెలుసుకున్నాము. తర్వాతి భాష్యము మరి దానికి టీక రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.